మన శరీరంలో రకరకాల అవయవాలు ఉంటాయి. అవి ఏమిటంటే కిడ్నీలు కావచ్చు, గుండె కావచ్చు, కళ్ళు కావచ్చు, చెవులు కావచ్చు, మెదడు కావచ్చు, ఇంకా కీళ్ళు కూడా కావచ్చు, అలాగే దంతాలు కూడా కావచ్చు. మనకు ఎప్పుడైనా మన శరీరంలో ఏదైనా అవయవం సరిగ్గా పనిచేయనప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదిస్తాం. కానీ డాక్టర్ని సంప్రదించే ముందు ఆ అవయవానికి సంబంధించిన మంచి వైద్యుడి గురించి సమాజంలో తెలుసుకున్న తర్వాత ఆ మంచి వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఆరోగ్యం గురించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే మనకు కనిపించే డాక్టర్ దగ్గరికి వెళ్ళం. కొంచెం ఆలోచించి అందరినీ అడిగి తెలుసుకొని మంచి దంత వైద్యుడి దగ్గరికి వెళ్తాం. ఇక్కడ మంచి దంత వైద్యుడు అనే పదం చాలా ముఖ్యమైనది. అలాగే మన నోటిలోని దంతాలకు సంబంధించిన ఏదైనా సమస్య వచ్చినప్పుడు మంచి దంత వైద్యుడి దగ్గరికి మాత్రమే వెళ్తాం. అది కూడా చుట్టుపక్కల అందరినీ అడిగి తెలుసుకొని మరీ ఈ మంచి దంత వైద్యుడి దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే దంత వైద్యుడికి మరియు మంచి దంత వైద్యుడికి చాలా తేడా ఉంది. దంతాలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు దంత వైద్యుడి దగ్గరికి వెళ్లకుండా మంచి దంత వైద్యుడి దగ్గరికి మాత్రమే వెళ్తాం. కారణము మంచి దంత వైద్యుడు మనకి మంచి వైద్య చికిత్సలు అందజేస్తాడనే నమ్మకంతో ఇవన్నీ చేస్తాం. మన దంత సమస్యలకు ఈ సమాజంలో మంచి దంత వైద్యుడిని ఎన్నుకోవడం ఎలాగో, ఏ విధంగా మంచి దంత వైద్యుడిని మనం కనుక్కోగలమో, ఒక మంచి దంత వైద్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో, మామూలుగా వైద్యుల కంటే మంచి దంత వైద్యులు ఏ విధంగా ప్రత్యేక లక్షణాలతో ఈ సమాజంలో కనిపిస్తారో, మరియు వారి అందజేసే దంత వైద్య చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. చాలా సంవత్సరాల క్రితం మన సమాజంలో దంత వైద్యులు చాలా తక్కువగా ఉండేవారు. అప్పట్లో దంత వైద్య చికిత్స గురించి సమాజంలో పెద్దగా అవగాహన కూడా ఉండేది కాదు. కానీ కాలక్రమేణా ప్రజల్లో దంతాల గురించి చాలా ఎక్కువగా అవగాహన వచ్చింది. అదే క్రమంలో సమాజంలో దంత వైద్యులు కూడా చాలా ఎక్కువగా వచ్చారు. ప్రస్తుతం మనం ఈ పరిస్థితిని చూస్తున్నాం. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో లెక్కకు మించిన దంత వైద్యులు, దంత వైద్య విభాగాలను నడుపుతున్నారు. ఇంతమందిలో అందరు దంత వైద్యులు మంచి పేరు సంపాదించుకోవడం లేదు. కేవలం 25 నుంచి 35% దంత వైద్యులు మాత్రమే సమాజంలో మంచి పేరు సంపాదించుకొని ముందుకు వెళ్తున్నారు. మిగిలిన వారిలో మాత్రం వృత్తిపరంగా ఏ విధమైన అభివృద్ధి లేక అలాగే వెనకబడిపోతున్నారు. ఇలా వెనకబడిపోయిన దంత వైద్యులు కూడా దంత వైద్య శాస్త్రం చదివారు కదా, మరి ఎందుకని వెనకబడిపోతున్నారు? ఎందుకని కేవలం 30% మంది దంత వైద్యులు మాత్రమే తమ వృత్తిలో రాణించగలుగుతున్నారు? ఈ విషయమై కారణాలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దీనిలో అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే దంత వైద్య శాస్త్రం చదివిన తర్వాత దంత వైద్యులు ఏ విధంగా తమ వద్దకు వచ్చే రోగులను ప్రభావితం చేయగలుగుతున్నారు. ఇక్కడ ప్రభావితం అంటే డబ్బు పరంగా కాదు, వృత్తిపరంగా అని చెప్పాలి. సమాజంలో దంత వైద్యులందరూ దంత వైద్య శాస్త్రాన్ని అభ్యసిస్తారు. కానీ అక్కడ పెద్ద సవాల్ ఏమిటంటే వారు సంపాదించిన విజ్ఞానాన్ని సమాజంలో రోగుల పట్ల ఏ స్థాయిలో అమలుపరుస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ ముఖ్యమైన విషయంలోనే దంత వైద్యులు మరియు మంచి దంత వైద్యులుగా విభజించబడతారు. అలాగే సమాజంలోని రోగులు కూడా దంత వైద్యులను కాకుండా మంచి దంత వైద్యులను మాత్రమే ఎన్నుకొని వారి దంత సమస్యలకు చికిత్సలు తీసుకుంటారు. మరి దంత వైద్యులలో లేని లక్షణాలు ఏమిటి? మంచి దంత వైద్యుల్లో ఉన్న లక్షణాలు ఏమిటి? ఈ లక్షణాలను బట్టి ప్రజలు దంత వైద్యుని తమ దంత వైద్య సమస్యలకు ఎలాంటి దంత వైద్యుని ఎంచుకోవాలో ఈ విషయమై తెలుసుకుందాం. ఒక పేషెంట్ మంచి దంత వైద్యుడిని ఎన్నుకోవాలి అంటే ముందుగా ఆ దంత వైద్యుడి గురించి తెలుసుకోవాలి. అసలు దంత వైద్యుడు పట్టా పొందిన దంత వైద్యుడా, లేక పట్టా లేకుండానే దంత వైద్య శాస్త్రాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడా అనేది తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. పట్టా పొందిన దంత వైద్యుడు అయితే ఎన్ని సంవత్సరాలు వృత్తిపరమైన అనుభవం ఉంది? పేషెంట్ దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, మరియు అతని మాట తీరు ఏ విధంగా ఉంటుంది? రోగి సమస్యలను చెప్పినప్పుడు అతను శ్రద్ధగా వింటున్నాడా లేదా అనేది గమనించాలి. సమస్యలు శ్రద్ధగా విన్న తర్వాత దానికి సంబంధించిన పరీక్షలు పూర్తి స్థాయిలో చేస్తున్నాడా లేదా చూడాలి. పరీక్షలు నిర్వహించిన తర్వాత రోగానికి సంబంధించిన చికిత్సా విషయాలను పేషెంట్లకు అర్థమయ్యేలా వివరిస్తున్నాడా లేదా కూడా రోగులు గమనించాలి. అలా కాకుండా పేషెంట్ వచ్చిన తర్వాత తనతో మాట్లాడకుండా ఏదో పైపైన 2 మాటలు మాట్లాడి తన కింద పనిచేసే వ్యక్తుల చేత అన్ని విషయాలను పేషెంట్స్కి చెప్పించడం ఏమైనా చేస్తున్నారా లేదో అది కూడా చూడాలి. చికిత్స చేసే విషయంలో శుభ్రత, పరిశుభ్రత పాటిస్తున్నారా లేదో కూడా గమనించాలి. ముఖ్యంగా పేషెంట్స్ చెప్పే విషయాలపైన దంతవైద్యుడు ఏకాగ్రతతో వింటున్నారా లేదా కూడా గమనించాలి.
అలాగే పేషెంట్తో దంతవైద్య చికిత్స విషయమై ఎంతసేపు మాట్లాడుతున్నాడు, అన్ని విషయాలు అర్థమయ్యేలా వ్యవహరిస్తున్నాడా లేదా కూడా గమనించాలి. ఈ మొత్తం విషయంలో దంతవైద్యుడు ఎక్కువగా తాను తీసుకునే డబ్బు విషయం మీద దృష్టి పెడుతున్నాడా లేదో కూడా గమనించాలి. దంతవైద్యుడు అన్ని విషయాలు చెప్పిన తర్వాత చికిత్స చేసే సమయంలో ఎంత ఓపికగా తాను పని పూర్తి చేస్తున్నాడో కూడా చూడాలి. మొత్తంగా చెప్పాలి అంటే పేషెంట్ దంతవైద్య విభాగంలోకి వెళ్ళిన తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేంత వరకు దంతవైద్యుడి యొక్క ప్రవర్తన విషయం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, చికిత్స చేసే పద్ధతులు కావచ్చు, మరియు మీకు అన్ని విషయాలను అర్థమయ్యేలా చెప్పే విషయాలు కావచ్చు, మరియు చికిత్సకు సంబంధించిన ఫీజు విషయమై కూడా కావచ్చు. ఈ విషయాలన్నీ చాలా ముఖ్యంగా పేషెంట్లు గమనించాలి. చికిత్స చేసిన తర్వాత రోజుల్లో సంబంధిత దంతవైద్యుడు మీకు ఫోన్ చేసి మీ యొక్క దంతవైద్య విషయాలను గురించి ఏమైనా మాట్లాడాలా అనేది కూడా చూడాలి. పూర్వకాలంలో మన సమాజంలో కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా ఉండేది కాదు. అంత దంతవైద్యులు కూడా చాలా తక్కువగా ఉండేవారు. ప్రపంచంలో జరుగుతున్న విషయాలను మనకేమీ తెలిసేది కాదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థ చేత నడపబడుతున్న దూరదర్శన్ ద్వారా మాత్రమే మనకు కొన్ని విషయాలు తెలిసేవి. కానీ ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచంలో మనకు కావాల్సిన ఏ విషయమైనా కూడా మన ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే దంతవైద్యం గురించి, దంతవైద్య చికిత్సల గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ విషయం వైద్యానికి సంబంధించిన రోగులకు చాలా లాభకరమైన విషయం. ఎందుకంటే చదువుకున్న వారు ఎవరైనా ఒక మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు వారి యొక్క దంత సమస్యల గురించి ఇంటర్నెట్లో వెతికినప్పుడు దానికి సంబంధించిన సమాచారం అంతా వారికి దొరుకుతుంది. వారి దాన్ని తెలుసుకొని కొద్దిగానైనా అర్థం చేసుకొని తర్వాత క్రమంలో దంతవైద్యుడిని సంప్రదించిన తర్వాత ఆ దంతవైద్యుడు వారు తెలుసుకున్న సమాచారాన్ని దాదాపుగా పాటిస్తున్నాడా లేదో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక మంచి దంతవైద్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, అతను పాటించే నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మంచి దంతవైద్యుడు ఏ విధంగా ఉండాలి అంటే వృత్తిలో నిజాయితీగా ఉండాలి, చదువుకున్న చదువుపైన, చేసే వృత్తిపైన గౌరవం ఉండాలి. తన దంతవైద్య విభాగాన్ని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. తన దగ్గరికి వచ్చే పేషెంట్స్ని దాదాపుగా దేవుళ్లాగా చూడాలి. ఎందుకంటే పేషెంట్స్ డబ్బులు ఇస్తేనే దంతవైద్యులకు ఈ సమాజంలో మనుగడ ఉంటుంది. పేషెంట్ రాగానే దంతవైద్యుడు వారిని సాదరంగా ఆహ్వానించి వారిని కూర్చోబెట్టి వారు దంతవైద్యుడి దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలను వారు తెలుసుకోవాలి. తర్వాత రోగులను పరీక్షించి వారికి ఉన్న సమస్యలను పూర్తిగా తెలుసుకొని సమస్యలకు సంబంధించిన చికిత్సలను పేషెంట్లకు అర్థమయ్యేలా అన్ని విధాలుగా అన్ని విషయాలు చివరి వరకు చెప్పాలి. ఇంకా చికిత్సకు అయ్యే ఖర్చు కూడా వారికి వివరించాలి. మొహమాట పడకుండా వచ్చిన రోగితో కొంత సమయం కేటాయించి వారితో వారి కుటుంబ సభ్యుల్లాగా ప్రవర్తించి వారితో నిజాయితీగా అన్ని విషయాలను వారికి వివరించాలి. అలాగే దంతవైద్యుడు రోగులలో ఒక ధైర్యాన్ని కూడా తీసుకొని రావాలి. ఒక దంతవైద్యుడు రోగితో మాట్లాడే విధానాన్ని బట్టి మరియు అతను ప్రవర్తించే పద్ధతులను బట్టి రోగులు దంతవైద్యుడి గురించి ఒక అభిప్రాయానికి వస్తారు. ఈ అభిప్రాయం ఎప్పుడూ రోగులలో పాజిటివ్గానే ఉండేలా దంతవైద్యులు చూసుకోవాలి. దంతవైద్య విభాగంలో పనిచేసే దంతవైద్యులు మరియు ఆయన కింద పనిచేసే స్టాఫ్ కూడా ఎంతో క్రమశిక్షణతో పరిశుభ్రతను పాటిస్తూ దంతవైద్య విభాగాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుతూ ఉండాలి. వారి ప్రవర్తన కూడా పేషెంట్లకు సంబంధించి చాలా ఉత్తమంగా ఉండాలి. దంతవైద్యుడు ఎప్పుడూ కూడా పేషెంట్స్కు చేసే చికిత్స మీదనే ఎక్కువగా ధ్యాస పెట్టాలి, కానీ వారు ఇచ్చే డబ్బు విషయమై ఎక్కువగా మాట్లాడకూడదు. చికిత్సలు బాగా చేసి పేషెంట్తో బాగా మాట్లాడితే దంతవైద్యుడికి రావాల్సిన ఫీజు దానంతటా అదే ఆయనకు అందుతుంది. ఇది నిజం, కానీ దీనికి కొద్దిగా ఓపిక అవసరం. ముఖ్యంగా దంతవైద్య విభాగానికి వచ్చే పేషెంట్కి సంబంధించిన ముఖ్యమైన సమస్యను వెంటనే పరిష్కరించాలి. అప్పుడే పేషెంట్స్కి ఆ దంతవైద్యుడి పైన నమ్మకం కలుగుతుంది. ఈ విధంగా అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉండి పేషెంట్కు ధైర్యం చెప్పి మంచి దంతవైద్య చికిత్సలు అందించి తనకు రావాల్సిన ఫీజు తీసుకొని పేషెంట్ని గౌరవంగా పంపించిన దంతవైద్యుడే మంచి దంతవైద్యుడిగా ఈ సమాజంలో నిలబడతాడు. పేషెంట్ కూడా ఏదైనా దంతవైద్యుడిని సంప్రదించినప్పుడు ఏదైనా లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. చదువుకున్న ప్రతి దంతవైద్యుడు మంచి దంతవైద్యుడు కాలేడు. మంచి దంతవైద్యుడు కావాలంటే కృషి, దీక్ష, పట్టుదల మరియు వృత్తి మీద గౌరవం ఉండాలి. ఇవన్నీ సాధించాలంటే దంతవైద్యుడికి తన వృత్తిలో చాలా సమయం పడుతుంది. సమాజంలో పేషెంట్లు కూడా ఈ రోజుల్లో మంచి దంతవైద్యుడిని కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే రాను రాను సమాజంలో మంచి దంతవైద్యులు కరువైపోతున్నారు. కాబట్టి దంతవైద్య రోగాలకు సంబంధించిన పేషెంట్లందరూ దంతవైద్యుల గురించి పూర్తిగా తెలుసుకొని మరియు వారి దగ్గర ఇంతకుముందు ట్రీట్మెంట్ చేసుకున్న పేషెంట్లను కూడా కలిసి వారి అనుభవాన్ని కూడా తెలుసుకొని
అసలు మీ దంతవైద్య చికిత్సలకు ఆ దంతవైద్యుడు సరిపోతాడా లేదా కూడా తెలుసుకొని మరి ఒకసారి ఆ దంతవైద్యుని చిన్న చిన్న విషయాల గురించి సంప్రదించి నేను పైన చెప్పిన విషయాలని గమనించి మీరే ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. సమాజంలో వారు వీరు చెప్పేదానికంటే మన సొంతంగా అనుభవం ద్వారా తెలుసుకునే విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఎవరైనా సమాజంలో దంతవైద్యులని సంప్రదించాల్సి అనుకున్నప్పుడు వాళ్ళు తొందరపడి ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడం ఎంతో ఉత్తమం. దీనివల్ల డబ్బులు ఖర్చైనా మీకు అంతా మంచి దంతవైద్య చికిత్సలు అందుతాయి. మరియు మీ ఆరోగ్యం కూడా ఎక్కువ కాలం బాగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.